డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో మ్యాథమెటిక్స్ విభాగం నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటిగ్రేషన్ చాప్టర్లో డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్స్ నుంచి కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేసినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినాం అంటే ఇంటిగ్రేషన్ 0 to π √2 + 2 cos θ ఇంటూ d θ. దీనికి ఫస్ట్ ప్రాసెస్ వైజ్ చేద్దాం, లేదా అదేవిధంగా మనం షార్ట్ కట్ మెథడ్ కూడా చేద్దాం. ఈ విధంగా వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ 0 to π √2 + 2 cos θ ఇంటూ d θ. ఇంటిగ్రేషన్ 0 to π ఇందులో వచ్చేసి మనము 2 అనేది కామన్గా తీసుకున్నామంటే 1 + cos θ ఇంటూ d θ. సో ఇంటిగ్రేషన్ 0 to π ఇక్కడ మనము 2 తీసుకున్నామంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే 2 cos² θ/2 ఇంటూ d θ వస్తుంది. 1 + cos θ వచ్చేసి 2 cos² θ/2 అవుతుంది. సో ఈ 2 అనేది ఇక్కడ ఏమవుతుందంటే 4 అవుతుంది. 2 × 2 4. 4 అనేది బయటకు వచ్చిందంటే ఇంటిగ్రేషన్ 0 to π 2 ఇంటూ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే cos θ/2 అనేది వస్తుంది ఇంటూ d θ అవుతుంది. d θ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి దీని ద్వారా ఇంటిగ్రేషన్ 2 అండ్ 2 దీన్ని డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తాం. 2 × 2 4 ఇంటిగ్రేషన్ sin θ/2 వచ్చేసి π/0 వస్తుంది. పై దీంతో అప్లై చేశాక 4 sin π/2 వస్తుంది. sin π/2 వచ్చేసి 1 వస్తుంది కాబట్టి 4 1 వచ్చేసి 4 వస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 4 వస్తుంది. మరి ఇదంతా ప్రాసెస్ లేకుండా ఒకే ఒక షార్ట్ కట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ 0 to π √a + b cos θ అని వచ్చింది అనుకోండి, జస్ట్ మనము a + b తీసుకుంటే చాలా ఉంది. సో ఇంటిగ్రేషన్ 0 to π రావాలి. సో √a + b cos θ వచ్చాక అక్కడ రూట్ కూడా ఉండాలి. ఇందులో a + b తీసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. సింపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ 0 to π x + 1 ఇంటూ dx. ఇంటిగ్రేషన్ 0 to π x + 1 dx. దీనికి డైరెక్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇంటిగ్రేషన్ 0 to π xకి మనకి ఏమవుతుంది, ఎక్స్కి యాక్చువల్గా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసినామంటే x² / 2 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ ఏమొస్తుంది, x వస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే 5 0. సో x ప్లస్లో 5 సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే 25/2 ప్లస్ x ప్లస్లో 5. సో 2 × 5 10 + 25 35/2. సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు ఎటువంటి షార్ట్ కట్ లేకుండా. ఒకవేళ షార్ట్ కట్ అనేది చేసుకోవాలంటే దీనికి వచ్చేసి మనకు ఇది 0 అనుకోండి, ఇది a అనుకోండి, ఇది b అనుకోండి, ఓకేనా. 0 to a అండ్ b అంటే ఇది ఏ విధంగా ఉంది, 0 to a x + b ఇంటూ dx అని వచ్చిందంటే కనుక మన దాంతో a² /2b ఇంటూ ప్లస్ a అవుతుంది. a² /2b ప్లస్ a అనేది అవుతుంది. సో a² వచ్చేసి మనకు 25/2b అంటే 2 × 1 ప్లస్ 5 అవుతుంది అనమాట. సో లాస్ట్ ఫైనల్ ఆన్సర్ 35/2 వస్తుంది. సో ఈ విధంగా కొన్ని మనం షార్ట్ కట్స్ కూడా చెప్పుకోవచ్చు. బట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ వాడికి సంబంధించిన మ్యాథ్స్ 300 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మరియు షార్ట్ కట్స్ సహా మీకు తక్కువ సమయంలో మంచి ర్యాంక్ సాధించి ఈ డిఎస్సి మిస్ కాకుండా ఉండడం కోసం మనం 300 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో కేవలం 300 రూపీస్తోనే మనము ఒక కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. అది మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 300 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఓన్లీ 300 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.